బస్టాండ్లో రైల్వే స్టేషన్లో సంక్రాంతి రద్దీ కనిపిస్తుంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కిటకిటలాడుతున్నాయి. టికెట్ల కోసం ఏకంగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కాకినాడలో పరిస్థితిని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సంక్రాంతి పండగ వచ్చిందంటే ఆర్టీసీ కాంప్లెక్స్లు, రైల్వే స్టేషన్లు ఫుల్ పబ్లిక్తో రద్దీగా ఉంటారు. ఇటువంటి నేపథ్యం తీసుకుంటే సంక్రాంతి పండగ 2 రోజుల ముందే ఆర్టీసీ కాంప్లెక్స్ అంతా పూర్తిగా జనసంద్రోహంతో నిండిపోయిన పరిస్థితి మనం క్లియర్గా చూడొచ్చు. వీడియోస్లో ఏవైతే ఈ ఆర్టీసీ కాంప్లెక్స్కి వారి యొక్క అత్తగారింటికి లేకపోతే తల్లుళ్ళింటికి వెళ్ళడానికి ఇప్పటికే ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పబ్లిక్తో పాటు కొంతమంది ఈ సంక్రాంతి సంబంధించి ప్రయాణికులు కూడా వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన వద్ద కొంతమంది దీనికి సంబంధించి ఎవరైతే ఆర్టీసీ స్టాఫ్ కూడా ఉన్నారో వారిని తీసుకుని ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, అంటే సంక్రాంతి పండుగ వస్తుందంటే జనరల్గా మీరు పబ్లిక్ వస్తూ ఉంటారు, కానీ సంక్రాంతి పండుగ వస్తుంటే డబల్ వస్తారు. ఇప్పటికే బస్సులు కూడా వేశారు. అసలు పబ్లిక్ ఎలా వస్తారు? ఎక్కువ ఉన్నారా? ఇప్పుడు ఎక్కువ శాతం రావడానికి ఏదైతే శ్రీశక్తి పథకం ఉందో దానివల్ల ఎక్కువ శాతం కూడా ప్రతి ఒక్కరు కూడా పిల్లలతో సహా ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. ఈ ఊర్లకి గట్టను వాళ్ళు ఒక ఇదివరకైతే డబ్బులు తీసుకొని టికెట్ తీసుకోవాలి కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉండేది వాళ్ళకి. ఈ రోజున హాఫ్ టికెట్ కానీ ఆడవాళ్ళకి కానీ ఇవన్నీ ఫ్రీయే కాబట్టి, చిన్నపిల్లలు ఆడపిల్లలకు కూడా ఫ్రీయే కాబట్టి జనాలు చాలా రద్దీగా చాలా ఎక్కువగానే ప్రయాణాలు చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి రావాల్సిన జనం అంతా కూడా ఇటుకు రావడం జరిగింది. ఇంక ఇటు నుంచి వెళ్ళే వాళ్ళని కూడా మేము అలాగే మా బస్సుల్లో చేరవేస్తున్నాం. అయితే ఈసారి ఇది లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా ఎక్కువ మందే ఈ సంక్రాంతిని బాగా జరుపుకుంటారు అని ఇప్పుడు చూస్తున్నాం. అంటే మీరు జనరల్గా ఒక డ్రైవర్గా ఎక్కువ అంటే బేసిక్గా రోజు ఎక్కేది 20 మంది 30 మంది అయితే ఇప్పుడు బస్సు నిండిపోయి ఫుల్ జనంతో వెళ్తున్నారా మీరు? ఇప్పుడు ప్రతి ఒక్క బస్సు కూడా అసలు బస్సు కెపాసిటీ 40 మంది అయితే 45 మంది అయితే 70 మంది 80 మంది 60 మందితో ప్రతి బస్సు కూడా కిక్కుర్చిపోయే వెళ్తుంది, స్టాండింగ్తో వెళ్తుంది. చెప్పండి, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ అనగానే ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచే ప్రయాణం చేస్తుంటారు. కానీ ఈసారి ఈ సంక్రాంతి పండుగలో అట్లా జనం ఎక్కువ మంది ఉన్నారని అనుకుంటారు మీరు? జనం ఎక్కువ ఉన్నారు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఉచిత బస్సు వచ్చిన కాడి నుంచి ఆటోలు ఉపయోగించుకోవట్లేదండి. ఎక్కువ మంది బస్సుకే ప్రిఫర్ చేస్తున్నారు. అందువల్ల పల్లె వెలుగు ఆల్టో పల్లె వెలుగు ఎక్కువ సర్వీసులు క్రౌడ్ ఎక్కువగా ఉంది. 3 రోజుల నుంచి ఎక్కువగా. ఇప్పుడు జనం చూసారు కదా, ఎక్కువ మంది ఉన్నారా? అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు బస్సు ఫ్రీ ఇచ్చిన దానివల్ల అంటారా జనం ఎక్కువ? సంక్రాంతి వల్ల? సంక్రాంతి వల్లే. సంక్రాంతి వల్ల చూసాం కదా. అంటే ఈ సంక్రాంతి పండుగ కారణంగా ఒక పక్క మరో పక్క ఏవైతే మహిళలకు ఈ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్రీ బస్ ఇచ్చిన ఈ శ్రీశక్తి పథకం ద్వారా ఇచ్చిన ఫ్రీ బస్సు ద్వారా కూడా మహిళలు ఎక్కువ శాతం ఆటోలు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ బస్సులపై కూడా ప్రయాణం చేస్తారని చెప్తున్న పరిస్థితి అయితే క్లియర్గా మనం చూడొచ్చు. వీడియోస్లో ఏవైతే ఆర్టీసీ బస్ స్టాండ్ సంబంధించి ఈ బస్ స్టాండ్లో వందలాది మంది ప్రయాణికులు వీరంతా కూడా కొంతమంది శ్రీశక్తి పథకం ద్వారా వెళ్ళేవారు, మరికొంతమంది ఎవరైతే ఈ బస్సులకు సంబంధించి ఈ టికెట్స్ తీసుకోవడానికి కూడా అంటే వారి గమ్యానికి అంటే వారు కొంతమంది వారి అత్తగారింటికి లేదా కొంతమంది వారి తల్లులింటికి వెళ్ళడానికి కూడా వారంతా కూడా బస్ స్టాండ్లో టికెట్స్ తీసుకోవడానికి వేచి చూసే పరిస్థితి కనబడుతుంది. చిన్నపిల్లలు సైతం కూడా ఇక్కడంతా కూడా అంటే వీరు అమ్మమ్మల ఇంటికి నాన్నమ్మల ఇంటికి వెళ్ళడానికి కూడా వీరంతా కూడా వేచి చూస్తున్న పరిస్థితి. అమ్మ, ఏ ఊరు వెళ్తున్నావు? అమలాపురం. ఎవరు వెళ్ళదు ఎక్కడ? అమ్మమ్మ వాళ్ళు. అమ్మగారులా? మీరు ఏ ఊరు? కాకినాడ. ఏం చదువుతున్నావు? సెకండ్. చూసాం కదా, అంటే చిన్నపిల్లలు సైతం కూడా వీరంతా కూడా అంటే వారి అమ్మమ్మ ఇంటికి నాన్నమ్మ ఇంటికి వారి గమ్యాన్ని చేరడానికి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో అయితే వేచి చూసే పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో చూసుకుంటే అంటే బస్కి 30 మంది 40 మంది ప్రయాణికులు వెళ్తే ఇప్పుడు వారు ఈ సంక్రాంతి సందర్భంగా వారి ఇంటికి వారు చేరడానికి వారి అమ్మమ్మ ఇంటికి లేదా ఎవరైతే వాళ్ళ అత్తగారి ఇంటికి చేరడానికి వందలాది మంది అయితే మాత్రం ఇక్కడ ప్రయాణికులు అయితే వేచి చూసే పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి.